శివాలయంలో కార్తీక మాస ఘోష 125 సంవత్సరాల పురాతన శివాలయంలో తెల్లవారుజాము నుండి మహిళలు దీపాలు వెలిగించి శివునికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ స్వామివారికి అభిషేకాలతో విశేషంగా పూజలు జరిపించారు. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారని అర్చకులు తెలిపారు. వరాలిచ్చే దేవుడిగా మహిళలు భక్తితో పూజిస్తారని, అడిగితే వరాలు ఇచ్చే దేవుడు మా శివయ్య అని మహిళలు అన్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని ఉండటంతో నిత్యం భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. కార్తీక మాసం చాలా బాగా చేస్తాం. ఆడవాళ్ళందరూ తెల్లవారుజామున వస్తాం. పొంతుళ్ళు అది చాలా పూజలు అన్నీ బాగా చేస్తారు. వచ్చి వెళ్తుంటాం. మాసంలో ప్రత్యేకంగా పూజ అయ్యి జరుగుతాయి. ఎంతో బాగుంటుంది గుడి. వెళ్ళి వస్తాం. నెల చేస్తారు. మంచి మంచి పూజలు జరుగుతాయి. ప్రేమలు వస్తారు, వెళ్తారు. మంచి పూజలు జరుగుతాయి. జామున వచ్చి అభిషేకాలు అవి చేయించుకుంటాం. మా అత్తోరు అమ్మగారు ఊరు ఇదే. చిన్నప్పటి నుంచి ఇది అనుకున్న కోరికలు జరుగుతాయి. 100 సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి. అంతే. దేవాలయం శివాలయం పూర్వం వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు అందరం ఇక్కడ ఇది మా అత్తోరు ఊరండి. ఇక్కడ వచ్చిన కానీ తెల్లవారుజామున వచ్చి స్నానం దండం పెట్టుకుని రోజు ఉదయం పొద్దుట వచ్చి దండం పెట్టుకుంటామండి. దీపారాధన చేసుకుంటాం. వేళ 2-3 రోజులు బుధవారం నుంచి శనివారం దాకా పూజ కార్యక్రమం జరుగుతుందండి. రక్షభద్ర పూజ, రక్షభద్ర పూజ, ఉమా గోవింద పూజ, పూజలన్నీ తులసి పూజ జరుగుతాయండి. 3 రోజులు చేస్తామండి. ఎప్పుడు ఇక్కడ నిత్యం వస్తామండి. మేము వచ్చిన కానీ 30 సంవత్సరాలు వచ్చామండి. 30 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తామండి. ఇది మా అత్తోరు ఊరండి. ఉన్నాయండి, జరుగుతుందండి. అన్న జరుగుతాయండి. మా ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ దేవుడి దయ్యండి. ఈ రోజు ఇంకొక మాట చెప్తానండి. ఈ పంతులు గారు వచ్చిన తర్వాత ఇంకా బాగుందండి. గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో సత్యదేవాయ నమః. జై శ్రీరామ్. మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం. సుమారుగా 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం. ఇది ప్రధానంగా విష్ణు పంచాయతన ఆలయం అంటారు. మధ్యలో స్వామివారు శ్రీ సత్యనారాయణ స్వామివారిగా, అలాగే ఉమా గోకర్ణేశ్వర స్వామివారు, భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారు, శ్రీ ఉషా ఛాయా పద్మిని సౌన్యాసమేత సవిత్రి సూర్యనారాయణ స్వామివారు, గణపతితోటి ఇది విష్ణు పంచాయతన ఆలయంగా పూర్వకాలం నుంచి ఆరాధనలు జరుగుతుండేవి. కాలక్రమేణా ఇది సత్యనారాయణ స్వామివారి ఆలయంగా అనతి కాలంలోనే ఈ ఆలయం అంతా అభివృద్ధిలోకి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు, భక్తులు తెల్లవారుజామున విచ్చేసి ప్రతిరోజు కూడా దీపారాధనలు చేసుకోవడం, స్వామివారికి అభిషేకన కార్యక్రమాలు, అలాగే ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మహాశివరాత్రి పర్వదినం 5 రోజుల పాటు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి ఒక భక్తుల్లో నమ్మకం ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు కూడా ప్రతి మంగళవారం షష్ఠి రోజుల్లో కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే
మహాశివరాత్రి ఉత్సవాలే కాకుండా కార్తీక మాస పూజా మహోత్సవాల్లో కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆలయం భక్తులందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా ప్రతి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఈరోజు బుధాష్టమి పర్వదినం, అంటే బుధవారం అష్టమితో కూడుకున్నటువంటి పర్వదినం శివారాధనకు చాలా విశేషమైనదిగా చెప్పబడుతున్నది కనుక ఈ రోజు ఈ ఆలయంలో శ్రీ మా గోకర్ణేశ్వర స్వామి వారికి భక్తులు శ్రీ కండిపల్లి చిట్టుబాబు గారి దంపతులు, శ్రీ అరిగల సాంబశివరావు గారి దంపతులచే లోక కళ్యాణార్థం సర్వభక్త జన సంరక్షణార్థం అనే సంకల్పంతో ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మండప దేవతారాధన, సూర్య నమస్కారాలు, స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి వారు రుద్రాభిషేకం, సాయంత్రం రుద్రహోమం, రాత్రి స్వామివారి కళ్యాణం, చతుర్వేద స్వస్తి వేద ఆశీర్వచనంతో ఈ రోజు ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అలాగే రేపటి రోజు మఖా నక్షత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారికి, శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారికి లక్ష తులసి అర్చన కార్యక్రమం ఉదయం 8:30 గంటల నుండి ప్రారంభమై రాత్రి 8:30 గంటల వరకు కూడా వరుసగా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో, పళ్ళ రసాలతో, సుగంధ ద్రవ్యాలతో, పరిమళ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, లక్ష తులసి అర్చన కార్యక్రమం, సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు, లక్ష్మీ సుదర్శన హోమం, రాత్రి 7 గంటలకు శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంతో ఎంతో వైభవంగా జరుపుబడుతున్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల అందరి సహాయ సహకారాలతో జరుపుబడుతున్నది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అతి పురాతన దేవాలయం. పూర్వకాలం ఈ ఆలయం అంతా కూడా శిఖరాలన్నీ కూడా సున్నపరాయితో కట్టినటువంటి కట్టుబడితో ఉండేవి. కాలక్రమేణా ఆ శిఖరాలు శిథిలావస్థలోకి వచ్చి ఉండగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయంతో గత సంవత్సరం ఈ నూతన శిఖరాలను నూతన శిఖరాలు నిర్మించి వాటి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలకు ఎంతో సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు కంచర్ల సూర్యప్రకాష్ గారి దంపతులు కానివ్వండి, ఎనుకోటి బాపన్నదొర గారి దంపతులు కానీ, అరిగల సాంబశివరావు గారి దంపతులు కానీ, దాసరి శ్రీనివాసరావు గారి దంపతులు కానీ, మెంట్రెడ్డి రాంబాబు గారి దంపతులు కానీ, ఇలా ఎంతో మంది భక్తులు, అంటే పేర్లు ఇంకా మర్చిపోయి ఉండొచ్చు, చాలా మంది భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా ఈ కార్తీక మాస పూజా మహోత్సవాలన్నీ కూడా మనం జరుపుకుంటున్నాము. ఇది ఈ విధంగా ఈ రోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. మా మిత్రులు, మా గురువు గారు సుబ్బ గురువు గారు ఆధ్వర్యంలో, అలాగే మా మిత్రుల సహాయ సహకారాలతో లోక కళ్యాణాది పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఓం నమ శివాయ, ఓం నమో సత్యదేవాయ నమః. స్వస్తి. శంకర జయ